triplex villas at Kollur, APR Projects. నాకు ఒక క్లారిటీ ఉంది ఇక్కడ. అక్కడ నాయకత్వ లోపం కానీ నాయకత్వం లేమి కానీ ఏమి లేదు టీడీపీకి. అప్పుడు మీరు వచ్చేంత వరకు కూడా టీడీపీలోకి మైలవరంలో అంటే మీరు నాకొద్దు బ్యాక్ ఎండ్ లో పని చేస్తానని అన్నా కూడా అక్కడ దేవినేని ఉమామహేశ్వర స్ట్రాంగ్ పర్సన్, మాజీ మంత్రి వర్యులు. నాకు తెలిసి 3 సార్లు ఏమో గెలిచారు ఆయన. 4 సార్లు ఆయన 5 సార్లు పోటీ చేశారండి. నందిగాం నుంచి 2 సార్లు గెలిచారు, మైలవరం నుంచి 2 సార్లు గెలిచారు, 5వ సారి ఓడిపోయారు. అంత అనుభవం ఉన్న వ్యక్తి, ఇరిగేషన్ మంత్రిగా చేసిన వ్యక్తి ఆడుండగా కూడా ఎందుకు ఆయన మీద లేని నమ్మకం మీ మీద పెట్టుకొని మిమ్మల్ని పోటీ చేయమన్నారు? నేను దానికి సమాధానం చెప్పలేండి. అది లోకేష్ బాబు గారు చెప్పాలి, నేను చెప్పలేను. చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి, లోకేష్ బాబు గారు చెప్పాలి. అది గతంలో పురా పథకం ఒకటి ఉంది 2009లో అనుకుంటా. 183 కోట్లు నియోజకవర్గానికి మంజూరు, 150 కోట్లు 150 కోట్లు. అది ఆ పథకం పట్టించుకోకపోవడంతో ఆ నిధులు కూడా ఎన్నికిపోయాయి. మళ్ళా తర్వాత వచ్చిన ప్రభుత్వంలో అదేం కాలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొండపల్లి వాగు కాదు, అక్కడ నుంచి పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాకు 54 కోట్లు ఏదో మంజూరైంది. అది కొంత జరిగి మళ్ళీ హడావిడిగా పోయింది. ఆ నిధులు ఏమైపోయి ఇప్పటి వరకు తెలియదు. కాదు సార్, దాని మీద ఏమైందంటే ఆ పురా పథకంలో రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అది ఒకటి తీసుకొచ్చింది. పురా అనేది దేశవ్యాప్తంగా 5 పైలట్ ప్రాజెక్టుల కింద మైలవరం కూడా శాంక్షన్ అయింది. అది 150 కోట్లు 153 కోట్లు అది ముందుకు పోకుండా ఒక కన్సల్టెంట్ ని పెట్టారు, ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ చేశారు. అది ఎవరు మెగానే, వాళ్ళు బ్యాంక్ గ్యారంటీలు ఇచ్చారు, కొంత వర్క్ చేశారు, కొంత డబ్బు రిలీజ్ అయింది. అప్పుడు పురా కింద డబ్బులు 9 కోట్ల రూపాయలు వచ్చి డిఆర్డిఏ పీడీ అకౌంట్ లో ఉన్నాయి. అది వడ్డీతో కలిపి 12 కోట్ల 13 కోట్లు అయింది. ఆ సంగతి నా ముందున్న శాసనసభ్యుడికి కానీ ఇంకెవరికి కానీ అసలు తెలియదు, వదిలేసి పెట్టించుకోకుండా వదిలేసి కూర్చున్నారు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కొండపల్లి ఇబ్రహీంపట్నానికి మంచినీటి సమస్య ఉంది, పురా మొదలెట్టారు, ఆగిపోయింది. దాన్ని ఎంక్వైరీ చేస్తే పురా అనే పథకాన్ని అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఆపేసింది, అది క్లోజ్ చేసింది. అది సక్సెస్ అవ్వాలి, అది పట్టాలు ఎక్కల, అది క్లోజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న డబ్బుల గురించి కూడా ఎవరికి తెలియదు. నేనేం చేశాను అప్పుడు 9 కోట్లు 12 కోట్లు 13 కోట్లు అయింది కదా, పెద్దిరెడ్డి గారితో సెక్రటేరియట్లో ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం పెట్టించాను. అప్పుడు గ్రామీణాభివృద్ధి కార్యదర్శి ద్వివేది గారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు మున్సిపల్ అందరిని పిలిచారు, పెద్ద స్థాయిలో సమావేశం పెట్టారు. పెట్టి దాని మీద రివ్యూ చేస్తే ఇట్లా డబ్బులు ఉన్న విషయాన్ని అంతటి కూడా నేను ముందే ప్రిపేర్ చేసి ఆ సమావేశానికి ఎజెండాలోకి వచ్చేటట్టుగా నేను పెట్టానమాట. పెడితే వాళ్ళు ఏం చేశారు, సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ రాశారు. నేనేమన్నాను, లెటర్లు రాయొద్దు, ఇక్కడ మన పీడీ అకౌంట్లో డబ్బు ఉంది కదా, అది మున్సిపాలిటీకి ఇచ్చేయండి. ఇబ్రహీంపట్నం కొండపల్లికి మంచినీటి పైప్ లైన్లకి సంబంధించి వాడేసుకుందాం, ఎప్పుడో వచ్చే అకౌంట్లో ఉన్న డబ్బులు వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే వినకుండా వీళ్ళు లెటర్ రాశారు. సెంట్రల్ గవర్నమెంట్ రూరల్ డెవలప్మెంట్ ఇండస్ట్రీకి లెటర్ రాస్తే వాళ్ళుండి ఇది మా డబ్బు, ఏదో కారణాలతో ఆ ప్రాజెక్ట్ అయిపోయింది, ముందు ఆ డబ్బు వెనక్కి పంపించమన్నారు. ఈ పీడీ అకౌంట్ నుంచి ఆ 12 కోట్లు 12.5 కోట్లు ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఆ రూపాయి కూడా వెనక్కి వెళ్ళిపోయింది, అది రాల. తర్వాత మున్సిపాలిటీకి నేను సీఎం గారి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 2-3 ప్రతిపాదనలు పెట్టాను, ఏది కార్యరూపం దాల్చలా. చివరికి మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను గట్టిగా పట్టుబడితే 55 కోట్లతో అమృత్ పాల్లో భాగంగా ఫేజ్ 2 ఏదో మున్సిపాలిటీలకి వర్తింపజేసే దాంట్లో అప్పుడు టెంటివ్గా శాంక్షన్ అయింది. అంటే సీఎంఓ నుంచి వెంటనే చెయ్యండి అని చెప్పి ఒక ఇది పంపించారు. మొన్న జస్ట్ బిఫోర్ ఎలక్షన్లకి నోటిఫికేషన్ రావడానికి ఒక వారం ముందు శాంక్షన్ అయినట్టుగా పంపించారనమాట. అది దాని మీద నేను ఒక 10 సార్లు ముఖ్యమంత్రి గారికి విజ్ఞాపన పత్రాలు ఇచ్చి తెగదు. ఎందుకంటే ఇబ్రహీంపట్నం కొండపల్లి 1,00,000 జనాభాతో కూడి అంత బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సమయానికి నీళ్ళు ఇవ్వకపోతే కృష్ణానది పక్క నుండి ఇబ్బంది పడుతున్నారని గుర్తించింది. అదేమైనా పట్టాలు ఎక్కలేదు, అంతతో టెండర్ల దేశంలో ఆగిపోయింది. ఇప్పుడు మొన్న గవర్నమెంట్ రాగానే కూడా నేను ఈఎన్సీ గారితో ఎంత మాట్లాడటం జరిగింది. ఆ టెండర్ కండిషన్స్ మళ్ళీ మారుస్తున్నారు, మార్చి వచ్చే నెలలో టెండర్లు పిలిపించి అత్యంత వేగంగా కొండపల్లి మున్సిపాలిటీకి ఇంటింటికి కుళాయి ఇప్పించేదానికి కార్యాచరణలో ఉన్నానండి. జనసంఘ మీటింగ్ లో కూడా కేంద్రం ఢిల్లీకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు కలిసారు, ఇంటింటికి కుళాయి మంచినీటి కుళాయి కనెక్షన్ జలజీవన్ మిషన్ సంబంధించి భారతదేశంలో దాన్ని వాడుకోకుండా వదిలేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. దేశంలో అన్ని రాష్ట్రాలు వాడుకున్నాయి. కేంద్ర మంత్రి గారే స్వయంగా చెప్పారు, ఈ విషయంలో దేశం మొత్తంలో ఆంధ్రప్రదేశ్ దీన్ని పూర్తిగా వదిలేసి పక్కన పెట్టేసి అసలు దాన్ని వాడుకోకపోవటం. ఈ గ్రామాల్లో ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో డయేరియా వస్తుందంటే ఆ పైపులు మార్చక మురుగు కాలంలో పైపులు ఉండిపోయి దానివల్ల అది పెద్ద సమస్య కూర్చుందండి. తెలంగాణకు కనెక్టివిటీగా ఉన్న జీకొండూరు నుంచి గంగినేనిపల్లెకి ఒక రోడ్డు, గంగినేనిపాలెనికి సంబంధించి రోడ్డు కూడా అది పెండింగ్ ఉంది. అది ఈ హయాంలోనే పూర్తి చేసి తీరుతారా మీరు? అది 100% అండి. అది వెంటనే అది పెద్ద సమస్య. అది నేను ఆగిపోయిన దాన్ని ఏషియన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఏఐబినో ఏదో నిధుల నుంచి శాంక్షన్ అయిందండి. ఆ కాంట్రాక్టర్ను అప్పుడు ఆ ముఖ్యమంత్రి గారి దగ్గర స్వయంగా తీసుకెళ్ళా. నేను చివరిలో పోటీ చేయను ఈ పనులు అవ్వకపోతే అని చెప్పి నేను కొన్ని ముఖ్యమంత్రి గారి కండిషన్ లాగా ఇచ్చాను. వాటిలో ఆ రోడ్డు ఒకటి.
ఆ కాంట్రాక్టర్తో మాట్లాడి పిలిపించి మీరు ఎంతో కొంత రిలీజ్ చేయండి అని చెప్పారు. ఏమి కాంట్రాక్టర్ని తీసుకెళ్లే సీఎంఓకి తీసుకెళ్తే అసలు కలవటానికి కుదరలా, కల్పించడానికి కుదరలా. వాళ్ళ దృష్టిలోకి మళ్ళీ పెట్టాను. కొంత వర్క్ జరిగింది కదా, గ్రావెల్ అది. నేను ఆ కాంట్రాక్టర్ తో మాట్లాడి ఒక కలవర్ట్లు ఒక 100 చిల్లర ఉన్నాయండి, దాంట్లో దగ్గర 100 కలవర్ట్లు అయినాయి. ఒక 3 బ్రిడ్జ్లు ఎన్నో అంటే 1 2 అయినాయి, ఇంకోటి కాకుండా ఆగి ఉన్నాయి అనమాట. అతను 9 కోట్లు 10 కోట్లు వర్క్ చేశారండి. ఆయనకు 10 పైసలు కూడా బిల్లు ఇవ్వాల. ఆయన ఏం చెప్పారంటే నాకు 4 కోట్లు 5 కోట్లు ఇప్పించండి, టోటల్ వర్క్ కంప్లీట్ చేస్తాను, దెన్ ఫైనల్ బిల్లు అప్పుడు నేను తీసుకుంటానని చెప్పారు. అసలు అది 750 కోట్లకు గాను స్టేట్ వైడ్గా ఈ ప్రాజెక్ట్ కింద అప్రూవ్ అయినట్లో ఒక 50 కోట్లు 100 కోట్ల లోపో లేదా 150 కోట్లు మొత్తం మీద అక్కడ కొద్ది పనులు చేశారు. ఇప్పుడు అసలు ఆ బ్యాంకే ఆపేసింది అది. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ఉంది. తీసుకెళ్తే ఆ పనులన్నీ పూర్తవుతాయండి. అంటే ప్రజలు మీ మీద నమ్మకం పెట్టుకొని గెలిపించారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది సార్. ఆ రోడ్డు ఎట్లయినా చేపిస్తాను. అదే కాదు, ఈ గవర్నమెంట్ లో డబ్బులు అసలు ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదని మా దగ్గర ఇంకోటి కందులపాడు అని చెప్పి అక్కడ నుంచి జీకొండూరు, మైలవరం, రెడ్డిగూడెం 3 మండలాలను కలిపే మెయిన్ రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్లో ఒక భాగాన్ని విజయవాడకి వెళ్ళలేదు. నేను అప్పుడు కాంట్రాక్టర్లు పట్టుకుని పూర్తి చేశాను. రెండో పక్క స్టేట్ గవర్నమెంట్లో డబ్బు లేదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ రోడ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఉందండి. దాంట్లో పెట్టి స్టేట్లో మొత్తం మీద 2 3 రోడ్లు శాంక్షన్ అయితే ఒకటి నేను చేయించుకొచ్చా 45 కోట్లకి, దాదాపు 50-60% డిస్టెన్స్. అది స్టేట్ గవర్నమెంట్ ముందు వర్క్ చేయించాలి, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం రీఎంబర్స్ చేస్తుంది, మొత్తం వాళ్ళదే డబ్బు. దానికి కూడా కాంట్రాక్టర్ ఎవడో ముందుకు రాని పరిస్థితి. టెండర్లు వేసి మేము చేయమని కూర్చున్నారు. ఎందుకంటే మేము పాత వర్కులు చేసాం, వాటికి బిల్లులు రాక ఆగిపోయినాయి, మేము ముందుకు పోం. ఆ కాంట్రాక్టర్ గారి విషయం కూడా ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు దృష్టిలో పెట్టారు. మీరు ఎంతో కొంత ఇవ్వకపోతే ఆ రోడ్డు ఎట్లా అవుద్ది, రోడ్డు అవ్వకపోతే అసలు ప్రజల ముందుకు పోయి మనం ఓట్లు ఎట్లా అడుగుతాం, ఏ మొహం పెట్టుకొని అడుగు. ఇంత లోతు గుంటలండి. నా ఎలక్షన్లో అప్పుడు తిరిగిన కారు 11.5 లక్షలు అయిందండి రిపేర్ చేయించడానికి. అమ్మతోడు ఒట్టు, నా బిల్లే చూపిస్తాను మీకు. అది రోడ్ల పరిస్థితి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.